హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీను ఫీల్ గుడ్ మొమెంట్స్. ఎలా ఉన్నారండి? బావున్నారా? సో, మీరెప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ అలాగే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. వీక్ అంతా వెయిట్ చేసే వీకెండ్ అయితే వచ్చేసింది. సో, ఈ వీకెండ్‌కి మేము జస్ట్ అట్లా గ్రీనరీ ఉన్న ఏరియాకైతే వెళ్ళాము. వెళ్ళాలి అని అయితే ఫస్ట్ ఏమీ అనుకోలేదు. జస్ట్ అట్లా అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యి వెళ్ళిందనమాట ఈ ప్లేస్ అయితే. సో, ఇక్కడ నాకు కొంచెం హెల్త్ బాలేదు, హెడేక్ వస్తుందని చెప్పి టాబ్లెట్స్ తీసుకుందామని అలా బయటకైతే వచ్చాము. సో, అక్కడి నుంచి మైండ్ అయితే డైవర్ట్ అయింది. సో, అలా కొంచెం గ్రీనరీ ఉన్న ఏరియాకి అట్లా ఫారెస్ట్ ఏరియా దగ్గరికి వెళ్తే కొంచెం మైండ్ సెట్ అవుతుంది. అట్లాగే పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుందని చెప్పి అలా అయితే వెళ్ళాము. బట్ అనుకోకుండా వెళ్ళాము. ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను నేనైతే. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ముందుగానే ప్లాన్ చేసుకున్నా సరే ఇంతలా మనం అది వర్కౌట్ అవ్వదు. ఫెయిల్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు అని అనిపిస్తుంది. బట్ ఇక్కడ వితౌట్ ప్లానింగ్ అసలు ఏ ప్లానింగ్ చేసుకోకుండా ఇంత మంచి ప్లేస్ చూసినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో, అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట. సో, అక్కడ చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. వీకెండ్ వచ్చేసరికి ఇక్కడ మలేషియన్స్ అందరూ కూడా అక్కడికెళ్ళి టైమ్ స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది లైక్ పార్టీస్ కానీ ఇలా చాలామంది అయితే అక్కడికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉంటారు. నాకు హెడేక్ వస్తూనే ఉంది. బట్ వెళ్ళడానికైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత నిజంగా నాకు హెడేక్ ఉందా అన్న మాట కూడా మర్చిపోయాను నేనైతే. సో, అందుకే కదా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో, మనకేదైనా హెల్త్ అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా, లేదు అంటే కొంచెం ఏదైనా టెన్షన్స్ ఉన్నా, మనకి ఏదైనా మనసులో బాధ ఉన్నా సరే టెంపుల్స్ దగ్గర గానీ, లేదు అంటే గ్రీనరీ ఉన్న ఏరియాలో అండ్ అట్లాగే గార్డెన్స్ దగ్గర కూర్చుంటే మైండ్ చాలా రిలీఫ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా! సో, దానికి మనం అయితే అగ్రీ అవ్వాలి ఖచ్చితంగా. సో, ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత నాకున్న హెల్త్ ఇష్యూ అయితే మొత్తం రిలీఫ్ ఇలా వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక షాప్ అయితే కనిపించింది. జాక్ ఫ్రూట్ అట్లాగే లిచీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. సో, లిచీ అయితే తీసుకున్నాము. జస్ట్ అట్లా టైమ్ పాస్‌కి తినడానికి ఉంటుంది అని చెప్పి. సో, ఇక్కడ జాక్ ఫ్రూట్ చూడండి చాలా చిన్న సైజులో ఉంటాయి ఇక్కడ మలేషియాలో. బట్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అట్లాగే కాఫీ షాప్స్ ఇలా చాలానే ఉన్నాయి. స్నాక్ ఐటెమ్స్ అవన్నీ కూడా. సో, అక్కడ అట్లా తీసుకొని టైమ్ పాస్ చేయడానికైతే ఫుడ్ ఐటెమ్స్ చాలానే ఉన్నాయి. నిజంగా ఒకటి చెప్పాలనిపిస్తోంది. అక్కడ చెట్లు, మొక్కలు, ప్రకృతి సౌందర్యాన్ని చూసి మనకి చిన్న చిన్న అనారోగ్యం ఉన్నప్పుడు వెళ్ళాల్సింది మెడికల్ షాప్స్‌కి కాదు, మనకి దగ్గరలో ఉన్న ఇట్లాంటి ప్లేసెస్‌కి అని. ఆ చెట్లను చూస్తే ఎందుకో చిన్న స్టోరీ రాసి చెప్పాలనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో చెట్లపై జరిగే అఘాయిత్యాల గురించి. పాపం చెట్లకి మాటలొస్తే ఇలా అంటుందేమో, నేను నీ ప్రాణానికి కావలసిన ప్రాణవాయువు ఇవ్వడానికి పుట్టాను. నీకు ప్రాణవాయువు ఇచ్చిన నాకు ఆహారం ఇవ్వడం కూడా నా కర్తవ్యం అని తెలుసు. అందుకే మీరు తినే ప్రతి వస్తువు, ప్రతి మొక్క, ప్రతి చెట్టు ఇస్తున్నవే. ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో మేము పుట్టింది మనుషుల, జీవుల ప్రాణాలను నిలపడం కోసమే. కానీ ఇక్కడ ఏ ప్రాణాల్ని అయితే మేము కాపాడుతున్నామో అవే ప్రాణాలు మమ్మల్ని చంపడానికి, నరకడానికి, భూమి నుండి వేళ్ల సైతం పెకలించి తీయడానికి ఒక్క నిమిషం కూడా వెనుకాడరు. మాకు ప్రాణం ఉంది కదా, నొప్పి కూడా ఉంటుంది. బయటకు చెప్పలేము, నొప్పి భరించలేము. మీరు చంపినా, నరికినా మా బాధ్యత, మా కర్తవ్యం మీ జనజీవనానికి ఉపయోగపడటమే. మనుషులకు దూరంగా ఉండటం వలనేనేమో అడవి ప్రాంతాలు అంత అందంగా ఉంటాయి. అడవిలో చెట్లకే గనుక మాటలొస్తే ఇలా అంటాయేమో, మిత్రమా అడవి ప్రాంతాలను చూసి తరించాలే కానీ అంతరించిపోయేలా చెయ్యొద్దు అని. మనం చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. కానీ చెట్లను చూసి ఇన్స్పైర్ అయితే మనం మన ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మన ప్రాణాలను కాపాడడం కోసం పుట్టిన వాటి ప్రాణాలను తీయడం ఎంతవరకు న్యాయం? న్యాయం అనేది చిన్న మాట, ఏం చెప్పినా తక్కువే. చివరిగా ఒక్క మాట, మన ప్రాణాన్ని నిలిపే మొక్కల్ని, చెట్లను రక్షించుకుందాం. జై హింద్. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
and put your lips on mine, and move, 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 move with your body. Just put your hands on mine, and put your lips on mine, and move, 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 move with my body. So sweet, so
put your lips on mine. And move, 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 move with your body. Just put your hands on mine. And put your lips on mine. And move, 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 move with my body. So sweet, so sweet,
సో చూసాం కదా అండి ఫారెస్ట్ ఫీల్ గుడ్ మూమెంట్స్. ఈ ఫీల్ గుడ్ మూమెంట్స్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.